निजामाबाद लोकसभा हल्के के कांग्रेस उम्मीदवार टी जीवन रेड्डी ने इल्जाम लगाया कि इन इंतखाबात को उनको शिकस्त देने के लिए बीजेपी और बीआरएस मुत्तहिद हो गए। उन्होंने मीडिया से बात करते हुए कहा है कि ये दोनों जमातें इस कदर निचली सतह पर पहुंच गई कि उन्होंने सियासी मकासद के लिए तमाम मुमकिन हर बम की कोशिश की और कांग्रेस पार्टी को शिकस्त देने के लिए दोनों पार्टियां एक हो गई। उन्होंने कहा कि जिले के अवाम ने बोधन शुगर फैक्ट्री के सिलसिले में चीफ मिनिस्टर की बातों पर शदीद यकीन का इजहार किया। उन्होंने एतमाद का इजहार करते हुए कहा कि लोकसभा इंतखाबात में निजामाबाद से कांग्रेस कामयाब होगी। ఎన్నికల్లో చతికిల పడి అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ఉనికి కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి అనుకున్నాం. కానీ ఏమైపోయిందంటే వాళ్ళు ఎట్లా గెలవలేకపోతున్నామని చెప్పని భావనతోని కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఆటంకాలు సృష్టించగలుగుతామనేటువంటి ఒక ఆలోచనతో కుట్రపూరితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక మతతత్వ రాజకీయ పార్టీ అని తెలిసి కూడా దాని మద్దతు తెలిపే ప్రయత్నం చేయటం. ఇలా భారతీయ జనతా పార్టీ కూడా ఏదైతుందో పర్టికులర్గా అంటే కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడమే ఎన్నికల గెలుపుకు దాన్ని బాసలు చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఏ విధంగా ముందుకు పోయిందో కూడా మీరందరూ కూడా గ్రహించిందని చెప్పండి. ఏదేమైనా ఐఎమ్ రియల్లీ నిజామాబాద్ ఈ ప్రాంత ప్రజానిక మత సామరస్యానికి ప్రతీక అని చెప్పంటాను. వాళ్ళు ఎంత మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా ప్రభావితం కాకుండా ఎన్నికలు ఏదైతుందో ఇంత సామరస్య పూర్వకంగా ఏ విధమైనటువంటి ఒక హింసాయుత సంఘటన లేకుండా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహింపచేయబడటం అనేది ఓటింగ్ సరళి ఓటర్ పాల్గొనడం అనేది దాని సంకేతం అని చెప్పంటున్నాను. కానీ ఇప్పుడు ఏ లెక్కను చూసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పి డబుల్ డిజిట్ సాధిస్తారే. అసలు నార్త్ ఇండియాలే వాళ్ళు ఉనికి కోల్పోతున్నారు. అసలు ఉత్తర భారతదేశం